నమస్తే అండి నేను రజాక్. ఈ లావణ్య అదేవిధంగా రాజ్ తరుణ్ వ్యవహారాలు రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తున్నాయి అనమాట. చివరాఖరికి నాకు ప్రాణభిక్ష పెట్టండి, కాళ్ళు మొక్కుతాని వేడుకుంటున్నటువంటి లావణ్య అని చెప్పేసి వార్తలు అయితే వెళ్తున్నాయి. అసలు వీళ్ళ కథ ఏంది, వీళ్ళ లోకం ఏంది, వీళ్ళ డ్రగ్స్ కేసులు ఏంది, వీళ్ళ వీడియోలు ఏంది, వీళ్ళ ఆడియోలు ఏంది, వీళ్ళ బూతి వీడియోలు ఏంది, రోత ఏంది, హార్డ్ డిస్క్లు ఏంది, ఏయో నడుస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి చూద్దాం. సో గతేడాది టాలీవుడ్ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాజ్ తరుణ్ లావణ్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. తనను ప్రేమించి గర్భవతిని చేసి అబార్షన్ చేయించి మోసం చేశాడని చెప్పేసి లావణ్య అనే యువతి మీడియా ముందుకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరు కలిసి 10 సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో సహజీవనం కూడా చేశారట. ఒక హీరోయిన్ మోజులో పడి తనను దూరం పెట్టాడంటూ ఆవేదన వ్యక్తం చేసిందట ఈ లావణ్య. ఇక పోలీసులు, కోర్టు, దాడులు అంటూ గత ఏడాది నారాజు సృష్టించడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ అయిన లావణ్య ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మస్తాన్ సాయి పర్సనల్ విషయాలను బయటపెట్టడం జరిగింది. మత్తు, పెళ్లి, ప్రేమ పేరుతో దాదాపు 300 మంది అమ్మాయిలు మోసం చేసి వారి ప్రైవేట్ వీడియోలో ఒక హార్డ్ డిస్క్లో బంధించి వారిని చిత్రవధ చేసినాడట. మరి చిత్రవధ చేస్తే మరి వాడిని కూడా చిత్రవధ చేయాలి కదా, మరి అదేందో తెలియదు. ఈ హార్డ్ డిస్క్ను తీసుకెళ్లి లావణ్య పోలీసులకి తప్పచెప్పింది. దీంతో మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకి ఎలాగైనా రక్షణ కల్పించాలని చెప్పేసి తనకు ప్రాణభిక్ష పెట్టండి అని, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటానంటూ కూడా ఏడుస్తుందంట లావణ్య. సో వివరాల్లోకి వెళ్తే తాజాగా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ, నా జీవితం మొత్తం కోల్పోయాను, నా మనిషిని కోల్పోయాను, రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఏ వీడియోలు రిలీజ్ చేయలేదు. నాకు జరిగిన అన్యాయమే ఇంకో అమ్మాయికి జరగకూడదు అనేదే నా తాపత్రయం. అవసరమైతే రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కూడా చెబుతాను. ఒకప్పుడు రాజ్ తరుణ్ నేను చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మస్తాన్ సాయి వల్లే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మస్తాన్ సాయితో ఉన్నప్పుడు నేను డ్రగ్స్ తీసుకున్నాను అంటూ, నేను డ్రగ్స్ తీసుకుందా నిజం చెప్పిందా, లేదా మీ వెబ్సైట్లో ఊరికి వార్త రాసినారా? ఒకవేళ తీసుకోకుండా వార్త రాసినారనుకో కేసు వేస్తుంది మీ మీద కూడా అంటూ విషయం చెప్పి కన్నీళ్ళు అయితే పెట్టుకుందంట. మరి ఆమె ఏ ఛానల్కి ఇచ్చిందో నాకైతే తెలియదు. ఇక నాకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ లావణ్య చెప్పుకొచ్చిందంట. ముఖ్యంగా మస్తాన్ సాయి వల్లే నా జీవితం నాశనం అయిందని, 10ల సంఖ్యలో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశాడని, చాలా మంది జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని, ముఖ్యంగా అమ్మాయిలను మత్తుకు బానిసలు చేశాడని, ఇక వారందరి జీవితాలను కాపాడడమే ధ్యేయంగా నేను రంగంలో దిగాను. సూపర్. ఇప్పుడు నా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నారు. ఏ క్షణమైనా సరే నన్ను చంపేయచ్చు. ప్రాణం మానంతో నేను పోరాడుతున్నాను. ప్రస్తుతం నాకు సొసైటీ సపోర్ట్ ఉంటుందని అనుకున్నాను, కానీ నాకు సొసైటీ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లభించడం లేదు. అయినా సరే పోరాటం చేస్తున్నాను. సొసైటీ నుంచి ఎందుకు సపోర్ట్ వచ్చింది తెలియక అడుగుతున్నా. ఎందుకు వస్తుంది, ఎందుకు ఇవ్వాలి సొసైటీకి మీరు ఏం చేసినారు? మీ సొసైటీకి చెప్పి మీరు లవ్ చేసుకున్నారా? సొసైటీకి చెప్పి మీరు పెళ్లి చేసుకున్నారా? సొసైటీకి చెప్పి ఏది మత్తు మందులు తీసుకున్నారా? సొసైటీకి చెప్పి గొడవలు ఆడుకుంటున్నారు. ఎవడికి చెప్పి గొడవలు ఆడుకుంటున్నారు? మీ పర్సనల్ విషయాలు రోడ్డు మీద తెచ్చి సొసైటీ సపోర్ట్ కావాలంటే ఎలా వస్తుంది? సొసైటీకి మీరు ఏదైనా చేసి 10 మంది ఇళ్ళు కూలుస్తుంటే అక్కడికి వెళ్ళి కాపాడితే, పోలీసులు వచ్చి నీ మీద ఏదైనా కేసులు పెడితే, అప్పుడు సొసైటీ నా కోసం ముందుకు రాలేదే, నా కోసం కాపాడడానికి రాలేదంటే దానికి ఒక అర్థం ఉంది. మేము ఒక హీరోని ప్రేమిస్తావా, ఆయన గారితో 10 సంవత్సరాలు ఉంటాడా, చివరాఖరికి ఇంకొకటి వచ్చి మొత్తం మందికి బానిస చేస్తాడా, ఆ తర్వాత వచ్చి వాడి వీడియోలు తీశాడని చెప్పేసి పోలీసులకి ఇస్తేనేమో వాడు చంపుతాడని భయపెడితే ఇప్పుడు నీకు సపోర్ట్గా సొసైటీ రావాలంటే ఎట్ట వచ్చింది? ఏంటో దీన్ని నిజంగా కలికాలమే అనాలి. అనుకున్నాను, కానీ సొసైటీ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లభించలేదు. అయినా సరే పోరాటం చేస్తున్నాను. ముఖ్యంగా మస్తాన్ సాయి వారి తల్లిదండ్రుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నాకేం జరిగినా వారిదే బాధ్యత. దయచేసి నాకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ లావణ్య వేడుకుంటుందట. ప్రస్తుతం లావణ్య చేసినటువంటి కామెంట్స్ అయితే వైరల్గా మారినాయట. ఏదేమైనా ప్రతిక్షణం ప్రాణభయంతో బతుకుతున్నానంటూ లావణ్య చెప్పినటువంటి మాటలు సోషల్ మీడియాలో ఒక రకమైన సెన్సేషన్ అయితే క్రియేట్ చేసినాయట. వీళ్ళ పంచాయతీ ఎప్పుడు కాగిద్దో ఏందో చూడాలి.